గా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక విన్నపం అండి. నేను కానీ మేడం కానీ ఎవరైతే అహర్నిశలు బేబీ ప్రాణం సేవ్ చేద్దామని చెప్పి జెన్యున్గా చేస్తున్నారో వాళ్ళ కోసం కాదండి. ఎవరైతే ఒక తప్పుడు ఆలోచన అంటే ఈ పసి హృదయం మీద ఆ వస్తున్నటువంటి ఆ రూపాయిని కూడా తిందామని ఆలోచన ఉందో మిత్రులారా దయచేసి అది మానుకోండి. ఎందుకంటే ఒక పసి ప్రాణం మీద కక్కుర్తిపడే మీరు అనుకోవచ్చు ఎవరు మమ్మల్ని గమనించట్లేదు, ఎవరు మమ్మల్ని చూడట్లేదు, స్కానర్స్ పెట్టాం డబ్బులు వచ్చేస్తున్నాయని. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఈ పసి హృదయం మీద జరుగుతున్నటువంటి ఈ మానవతా ఉద్యమం తప్పకుండా ఒక రీచ్కి చేరి ఆ ప్రాణాన్ని అయితే కాపాడడం జరుగుతుంది. అలాగే ఈ పాప మీదే స్కానర్స్ పెట్టుకొని ఎవరైతే ఈ డబ్బులు దండి రివర్స్ రూట్లో చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా పెడుతున్నారు, ఎందుకంటే ఫేక్ స్కానర్స్ పెడుతున్నారని. వీళ్ళందరూ కూడా ఎవరు మమ్మల్ని ఏం చేయరు, గమనించరు, గుంపులో గోవింద అని అనుకుంటున్నారేమో. ఆ గోవిందుడే మీ పని పడతాడు. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యం. ఈ కార్యంలో కూడా మీరు ఈ సైబర్ వీటికి సోర్స్ ఎత్తుక్కొని చేస్తే కనుక పుట్టగొతలు ఉండవు. కానీ దీనికైతే కనుక నేను ఒక లెటర్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దయచేసి ఎవరైతే ఇప్పటి వరకు ఆల్రెడీ జగదీష్ చెప్పే డొనేషన్స్ కూడా ఆఫ్ చేయండి. సో ఒక కన్క్లూజన్కి వస్తుందని చెప్పి పాజిటివ్ న్యూస్ కూడా ఫుల్ క్లియర్గా వాళ్ళు అప్డేట్ ఇస్తామని. సో ఇప్పుడు వరకు ఎవరెవరైతే ఏ ఏరియాలో ఏ జిల్లాలో ఎంతెంత కలెక్ట్ చేశారో నిస్వార్థంగా చేసిన వాళ్ళందరూ కూడా అది పాప తల్లిదండ్రులకి చేరిస్తే కనుక నిజంగా ఈ ఉద్యమం ఎంత అంటే ఇన్ని క్రోర్స్ ఆఫ్ అమౌంట్ అనేది నాకు తెలిసి నా సర్వీస్ ఫీల్డ్లో ఫస్ట్ టైం మేడం. అంటే సోషల్ మీడియా అనేది మంచిని 10 మందికి పంచాలి.